ప్రవచించటం అని అంటే ఈరోజు మనకు టీవీల్లో కనిపిస్తున్నట్లు, లేకపోతే పెద్ద పెద్ద సభల్లో చేస్తున్నట్లు, రేపు నీకు కొడుకు పుడతాడు, లేకపోతే మీ భార్య ఎర్రచీర కట్టుకొని ఉంది, మీ ఇంట్లో టెంకాయలు వండుతారు రాత్రి, ఇట్లాంటివి కాదు. అవి కాదు ప్రవచనాలు అంటే. ప్రవచనం అంటే ఏంటంటే అధికారి ఎదుట నిలబడి నువ్వు తప్పు చేసావని చెప్పడం, అది ప్రవచనం. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తన పేరు చెప్పండి కళ్ళు మూసుకొని, అదే చేశాడు. అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఏ అధికారం అంటే రాజులను సైతం శాసించగల, సరిచేయగల, తప్పుదిద్దగల, బుద్ధివాక్యము చెప్పగల అధికారం. అది కేవలము ప్రవక్తకే ఇచ్చాడు దేవుడు, కేవలం ప్రవక్తకే. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి. స్వయంగా ప్రవక్త అయినటువంటి దావీదును తనకంటే ఎక్స్పీరియన్స్లోను, తనకంటే అధికారంలోనూ తక్కువగా అనుకున్నటువంటి నాతాను అందరి ముందు, అనగా దాన్ని ఏమంటారు, కోఠి జరుగుతోంది. ఆ కోఠీలో అందరూ కూర్చున్నారు, ఆయుధదారులు, రాజు పక్కన నిలబడుకున్నాడు. కానీ ఈయన వచ్చి పోతావరాను అని చెప్పాడు. దాట్ ఈస్ ఎ ప్రాఫెట్. అది ప్రవక్త అంటే. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన వారు ప్రవక్తలుగా అయ్యారు. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి బైబిల్లో. దిస్ ఈస్ ది ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్. ప్రవక్త వెళ్ళి అభిషేకిస్తే రాజు అవుతాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకిస్తాడు. ప్రవక్తను పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ప్రవక్త అవుతాడు. సమూయేలు అదే, యెషయా అదే, ఇర్మియా అదే. మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి.